పేరేంటండి? వెంకటరత్నం అండి. వెంకటరత్నం గారు, మనం కానీ చూసాం గత 2-3 రోజుల మంటే తిరుపతి లడ్డు విషయంలో జంతు సంబంధమైన కొవ్వు అది కలిసిందని చెప్పేసి నివేదికలు చెప్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? అది మరి కరెక్ట్గా గవర్నమెంట్ రిపోర్ట్ వస్తే కానీ కంపెనీ వాళ్ళు మాది కరెక్ట్ అంటున్నారు, వీళ్ళు మాది కరెక్ట్ అంటున్నారు. ల్యాబ్ రిపోర్ట్ వస్తే కానీ యాక్చువల్గా ల్యాబ్ రిపోర్టే లేదండి, ల్యాబ్ రిపోర్టే వచ్చిన తర్వాత మాత్రం ల్యాబ్ రిపోర్ట్ వస్తే తప్పు చేసినట్టే, గవర్నమెంట్ తప్పు చేసినట్టే. ఆలయ పవిత్రమైన అంటే మా తిరుపతి అంటే లడ్డుకు ప్రసిద్ధి. దాన్ని ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. దాన్ని కూడా ఇదివరకు పేటెంట్ కూడా లభించింది గతంలో కనుక చూసినట్టు. దీని పవిత్రతని పాడు చేసినట్టే, పవిత్రని పాడు చేసేసి దాన్ని దుష్ప్రచారం చేయాలని చెప్పి చేశారు. పవిత్రత పాడు చేయాలని ఆ ప్రయత్నం చేశారు. చేశారని భావిస్తారు మీరు? చెడు చేసిన అంటే రిపోర్ట్ వస్తే కానీ మేము చెప్పలేము అనమాట. ఆ రిపోర్టు వాళ్ళు కరెక్ట్ అని ఇస్తున్నారు, వీళ్ళు కరెక్ట్ అని ఇస్తున్నారు. ఏదనేది నివేదిక చూసిన తర్వాత మాత్రమే ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చామని చెప్పేసి నేను సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా అన్నారు. ఆ రిపోర్టు ఫైనల్గా వస్తే కానీ మనం ఏ విషయం మనం నిర్ధారణ చేసుకోలేము. అది నిర్ధారణ వస్తే మాత్రం తప్పు చేసినట్టే లెక్క. తిరుపతి లడ్డు గురించి నిన్న ఒక గత 2-3 రోజుల మంటే ఇది అవుతుంది. అంటే జంతు సంబంధమైన కొవ్వది కలిసిందని చెప్పేసి ఒక పక్కన రిపోర్టులు కూడా వచ్చినాయి. దీన్ని అట్లా తిరుమల లాంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థల్లోనే ప్రభుత్వాలు జోక్యం చేసుకొని వాటికి ఉన్నటువంటి నియమాలను ఉల్లంఘించి హిందువుల యొక్క మనోభావాలతో ఆడుకుంటున్నారు. దీనికోసం ఒక ప్రత్యేకమైన చట్టం రావాలి. భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ వివక్షతో చూస్తున్నారు. వీళ్ళు ఏమీ చెయ్యలేరు, అందరితో సమానంగా కలిసి ఉంటారు, వీళ్ళు చేతకాని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ కాదు, హిందూ మతం ముందు అన్ని మతాలని గౌరవించి మన మతాన్ని గౌరవించాలనే విధానం వల్ల హిందువులు ఆగుతున్నారు. అంతేగాని ఏం చేయలేక కాదు. ఇలాంటి ఇంకొకసారి జరగకుండా మన ప్రభుత్వాలు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో రాజకీయ జోక్యం లేకుండా రాజకీయ పునర్నివాసం కింద ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి దేవస్థాన బోర్డులలో రాజకీయ నాయకులు ప్రవేశం లేకుండా స్వచ్ఛమైన హిందూ సేవా సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులనే ఈ ఆలయాలకి ఆలయ కమిటీలకి పెట్టినప్పుడు ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి సంఘటనలు రావు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ. హిందువులకు సంబంధించి అది కలియుగ వైకుంఠం. ఆ కలియుగ వైకుంఠంలోనే ఇంత దారుణం జరుగుతుందంటే చిన్న చిన్న హిందూ దేవాలయాల్లో ఇంకా చాలా జరిగినాయి. మనం న్యూస్ పేపర్లో చూసాము, తర్వాత వివిధ ఛానల్లో చూసాం. దుర్గం గుడి సింహాలని, తర్వాత రథాలు కాల్చేస్తామని, ఇలాంటి చాలా సంఘటనలు జరిగినాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే హిందూ సంస్థలకు సంబంధించిన వ్యక్తులనే ఈ ఆలయాల్లో అధ్యక్షులు కానీ మెంబర్స్గా కానీ ఇంక్లూడ్ చేయాలి. రాజకీయ జోక్యం, ప్రభుత్వ జోక్యం అసలు ఉండకూడదండి. ఇది ఓకే. నిన్న మనం చూసుకున్నట్టయితే గత 2 రోజులు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక లడ్డూలో జంతు సంబంధమైన కొవ్వు ఉన్నట్టు కొన్ని ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయి. దీని మీద మీ అభిప్రాయం? అది ఎవరో హర్షించదగ్గ విషయం కాదు, మంచిది కాదు. కానీ దాన్ని బహిర్గతం చేయడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది వాడేశారు కదా, తిన్నారు, వాళ్ళు బాధపడతారు కదా. దీన్ని పొలిటికలైజ్ చేయకూడదు, అది అరికట్టి దాన్ని ఏదో యాక్షన్ తీసుకోవడం మంచిది. కానీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కదా. అది కరెక్టే అండి. అది దాన్ని మరీ ఎక్కువగా చేయకుండా దాన్ని కంట్రోల్ చేసి అక్కడతో వాళ్ళ మీద ఎవరైతే దానికి బాధ్యులో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం వరకు ఓకే. అని మరీ రాజకీయం చేయకుండా ఉంటే బాగుంది. తిరుపతిలో ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది, కానీ ఇటువంటి హేయమైన చర్య అని చెప్పుకోవచ్చు దాదాపు. అది ఎవరైనా అంటారు, అది హేయమైన చర్య. అది ఎవరు చేసినా చాలా చాలా తప్పది. అది దాని మీద వాళ్ళ మీద బాధ్యులైన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కలియుగ వెంకటేశ్వర స్వామి పేరు పెట్టిన శ్రీనివాస్ గారు చెప్పండి సార్. ఇప్పుడు ప్రపంచంలో తిరుపతి అన్నా తిరుపతి లడ్డు అన్నా సరే ప్రపంచవ్యాప్తంగా మంచి భక్తి, మంచి ఇది ఉంది, దాని మీద ప్రసాదం గౌరవం ఉంది. దానికి అందులో జంతు సంబంధమైన మన ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వీళ్ళకి టెండర్ ప్రకటిస్తుంది. ఎవరు తక్కువ ఉంటే వాళ్ళకి ఇవ్వడం ఆనవాయితీ మనకు ఫస్ట్ నుంచి. కానీ ఎందుకు 10 రూపాయలు 5 రూపాయలకి వస్తుందంటే గవర్నమెంట్ ఆలోచించి వాళ్ళు చేసే ప్రసాదాలు కానీ ఏదైనా సరే ముందు దాన్ని పరీక్షించాలి.
ఇప్పుడు మీరు కాంట్రాక్ట్ అనుకోండి, కాంట్రాక్ట్ వాళ్ళకి వాళ్ళకి లాభం లేకుండా ఎవరు చేయరు. ఈ లాభం కోసం ఈ జంతువు చాలా తప్పు అసలు అది. దేవుడు పెట్టే ప్రసాదంలో జంతువులు కొవ్వు కలవడం అనేది చాలా విరుద్ధం అది. అది ముందు దాన్ని గవర్నమెంట్ ఆలోచించి దాన్ని అసలు కఠినంగా దాన్ని ఇది చేయాలి అసలు. అలాంటి కాంట్రాక్టులు రానికూడదు. ఎందుకంటే నిత్యం కొన్ని లక్షల మందితో సన్నిధానం కిటకిటలాడుతూ ఉంటుంది. మన ప్రపంచ దేవస్థానంలోనే అత్యంత ఆదాయం గల దేవస్థానం ఇది. అలాంటి దానికి ఇలా చేయటం చాలా తప్పు. మళ్ళీ జరగకుండా చూడాలి అది. గవర్నమెంట్ అసలు టీటీడీ వాళ్ళ చైర్మన్ అంతా ఆలోచించుకొని అలాంటి కాంట్రాక్టులను ఇది చేసేయాలి. అది తిరుపతి లడ్డు గురించి ఇలా తిరుపతి లడ్డు అంటే ఎంత ఫేమస్, ఆ లడ్డు గురించి దాన్ని ఇలా ఇచ్చేయడం అనేది చాలా రాంగు. ఏదైనా సరే ప్రతిదీ ముందు దాన్ని పరీక్షించాలి. ఫుడ్ కార్పొరేషన్లో ఫుడ్ సెక్షన్లో దాన్ని పరీక్షించి దాకా దానికి ఇది చేయాలి. ఇప్పుడు ఇది ఇంట్లో తెలిసింది, మరి ఇంకేది ఎంతో ఇంట్లో నాణ్యత ఉందో మనకు తెలియదుగా. ఇది ఒక్కటే తెలిసింది. ఇప్పుడు ఎన్ని దేవస్థానాల్లో ఇప్పుడు మొత్తం మన ఇండియా లెవెల్ ఎన్ని దేవస్థానాల్లో ఎంత ఫ్రాడ్ జరుగుతుంది అనేది గవర్నమెంట్ ఆలోచించాలి. అది ప్రతిదీ పరీక్ష చేయాలండి. ప్రతి ప్రసాదం పరీక్ష చేసి చూడాలి అసలు ఎందుకు వస్తుంది. ఇప్పుడు అది నెయ్యిలో తేడా వచ్చింది అన్నారు, కొన్ని వేల టన్నులో నెయ్యి వచ్చింది అన్నారు. గవర్నమెంట్ కూడా కాంట్రాక్ట్ తక్కువకి ఇస్తుంది. ఏది టెండర్ తక్కువ ఉంటే వాళ్ళకి ఇస్తుంది. తక్కువకి ఇచ్చేవాళ్ళు వాళ్ళు రూపాయి ఆదించకుండా వాళ్ళు చేయరు. వాళ్ళు రూపాయి గురించి వాళ్ళు మిక్స్ చేస్తున్నారు. వీళ్ళకి వచ్చే ముందు దాన్ని శాంపిల్ని పరీక్షించాలి. పరీక్షించాక అప్పుడు ప్రసాదం తయారు చేయాలి. వీళ్ళకి వచ్చే నెయ్యిని పరీక్షించి ప్రసాదం చేయాలి. అప్పుడు ఈ తప్పు జరగకుండా మళ్ళీ ఉంటుంది. గత 2 రోజులుగా తిరుపతి లడ్డూలు అంటే ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక గుర్తింపు ఉంది. అటువంటి లడ్డూలు అంటే హిందువులకు మొత్తం పవిత్రమైంది కూడా. అటువంటి జంతు సంబంధాన్ని కొవ్వుగా కలిపారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే మన హిందూ దేవాలయాలకు కానీ హిందూ మతానికి చేసింది ఏమీ లేదండి. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి చర్చి నమ్ముకున్న ఆయన కాబట్టి గత ప్రభుత్వంలో 170 కోట్లు చర్చిలకే ఇచ్చాడు. అది ఆయన డబ్బు కాదు కదా, ప్రజల సొమ్మే కదా ఇచ్చింది. హిందూ దేవాలయాలు స్టార్టింగ్ వచ్చిన కాడి నుంచి అంతర్వేది రథం కాలిపోవడం కానివ్వండి, సింహాచలం గుడి దగ్గర జరిగిన అవంతరాలు కానివ్వండి, ఏదైనా కానీ దానికి సపోర్ట్ ఇచ్చింది లేదు. ఆయన కార్యాచరణ తీసుకున్నది కూడా ఏమీ లేదు. ఇంకా లడ్డు విషయం అంటారు, 4 రోజుల నుంచి టీవీలో కానీ న్యూస్లో కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారే కూడా చెప్పారు. అంత ఉన్న ఆ స్థాయి ఉన్న వ్యక్తి మాట్లాడాలంటే అవకతవకలు జరిగి ఉన్నాయి కదా, లేదని మాట్లాడరు కదా వాళ్ళు. అది ఈయనైతే భ్రష్టు పట్టించాడండి జగన్మోహన్ రెడ్డి. ఉన్న వాస్తవం అది. తిరుమలకు రానివ్వకుండా జనాలను ఆపడానికి ఆయన సుబ్బారెడ్డి ఉన్నాడు గత ప్రభుత్వంలో. ఆయన చేసింది లేదు. నేను అప్పుడు తిరుపతి 4 సార్లు వెళ్ళా. గత ప్రభుత్వంలో వెళ్ళినప్పుడు లడ్డు క్వాలిటీ కూడా తగ్గింది. మేము మాట్లాడుకున్నాం ఇంటికి వచ్చి ఏంటి ఎలా ఉంది ఏంటి అనేది. కానీ వెంటనే పాడైపోతుంది లడ్డు అని చెప్పేసి అప్పుడు ఉందండి, నిల్వ ఉండేది కాదు. ఇంటికి తీసుకురావగానే మెత్తబడిపోయేది లడ్డు. మెత్తబడిపోయేది, కొంచెం తడికి తగిలేది బాగా. ఆ టైంలో అయితే ఉంది. మొన్న నేను రీసెంట్గా 2 నెలల నుంచి వెళ్తున్నాను, తెచ్చుకుంటున్నా లడ్డూలు. ఇప్పుడు బాగుందండి. 4-5 రోజులేంటి, వారం రోజులు ఉంచినా కూడా లడ్డు బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉంది. గత ప్రభుత్వంలో మరి జరిగింది డౌట్ వచ్చిందండి. అయితే ఇలా అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారు? అప్పుడు ఎవరు అడగలేదుగా. అడిగిన వాళ్ళందరూ తీసుకెళ్ళి లోపల వేసేవాళ్ళు. ఏదో తిరిగితే ఇంకా చెప్పేదేమో ఉంది, మాకనే మీకే తెలుసు ఎక్కువ ఆ ప్రభుత్వం గురించి. అది లడ్డు క్వాలిటీ అయితే ఇప్పుడు బాగుందండి చక్కగా. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకొని ఈ వాళ్ళను కూడా తిరుమలలో చర్చికి సంబంధించిన వాళ్ళు, మసీదుకి సంబంధించిన వాళ్ళు, అలాంటి వాళ్ళు కాకుండా దేవుడు అంటే భక్తి ఉండి బాధ్యత ఉండి ఉండేవాళ్ళని, హిందువుల్ని మెయిన్ హిందువులనే పెట్టండి. ఇప్పుడు గుణదల మేరీమాత చర్చ్ ఉంది, అక్కడ హిందువుల్ని పెట్టరు కదా. మసీదులు ఉన్నాయి, అక్కడ హిందువులు చేయరు కదా. మనకెందుకని మరి అన్నప్పుడు వాళ్ళు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మనకి మొన్న అక్కడ న్యూస్ స్ప్రెడ్ అయింది. మరి ఎంతమందికి నిజమో తెలియదు. లడ్డూలు తయారీ ముస్లిమ్స్కి ఇస్తారని స్ప్రెడ్ అయింది. మరి అలాంటి రాకుండా చూసుకోవాలి. రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది, హిందువులందరిది ఉంది. అది మన గత 2-3 రోజులు చూస్తున్నాం, హిందువులకి ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డూలో జంతు సంబంధమైన కొవ్వు కలిసిందని చెప్పేసి అన్నారు. దీన్ని అది చాలా దారుణమైన విషయం. దాని మీద ఎవరి బాధ్యత అయినా వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకోవాలి. అసలు క్షమించకూడదు. అలాంటి తప్పు మళ్ళా జరగకుండా ముందు జాగ్రత్త చేయాలి. అంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే గతంలో కనుక చూస్తే ఎలా ఉండేది? ఈ మధ్య తిరుపతి వెళ్ళారా? ఒక 3-4 నెలల క్రితం అండి. అంతకుముందు ఈ ప్రభుత్వం వచ్చిన మళ్ళీ లడ్డు మారింది. అంతకుముందు లడ్డు తీసుకుంటే దైవం అనే భావన కలగల. అంతకుముందు అంత తింటే అసలు స్వామివారి గుర్తుకొస్తారు. అలాంటిది ఆ మధ్య అంతా పడి బెల్లం అవన్నీ పెట్టి
తింటుంటే అసలు ఆ భక్తి భావన అసలు కలగట్లా. ఇప్పుడు మళ్ళా కొంచెం మారింది, పైగా పాడైపోతుంది లడ్డు రెండో రోజుకు మూడో రోజు కాడ. అంతకుముందు వచ్చినప్పుడు గత ప్రభుత్వం, కరెక్ట్గా చెప్పాలంటే గత ప్రభుత్వం బాగా అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీరు వెళ్ళారు, వెళ్ళలేదు. ఎలా పోనీ లడ్డు ఏమైనా తిన్నారా? లడ్డు తిన్నాం, అదే లడ్డూలో మార్పు వచ్చింది, అందుకే చెప్తున్నాం. ఇదివరకు వాళ్ళు ఎక్కువ ఎన్ని లీటర్లు ఇస్తారంటే 4 మించి ఇచ్చేవాళ్ళు కాదు, ఎక్కువ ఇస్తే బాగుండేది, లేదా 2 లైన్ నుంచి. ఈ ప్రభుత్వం ఏంటంటే స్వామివారి ప్రసాదం తీసుకోవాలి కాబట్టి ఒకటి తీసుకుని వచ్చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మార్పు వచ్చింది, ఎందుకంటే బాగుంది కాబట్టి తీసుకెళ్తాం. మా రోజు లడ్డు పెట్టడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అది ఇదివరకు 2వ శనివారం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ప్రతిరోజు ఉన్నాయి. మొన్న 17 తారీఖు నుంచి రోజు పెట్టాక అది బాగుంది. చేసిన వాళ్ళు కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది, అస్సలు వదిలిపెట్టకూడదు, పొరపాటు కూడా వదిలిపెట్టకూడదు. అది ఒక పక్కన నివేదికల్లో కూడా వచ్చింది, మనం చూస్తూనే ఉన్నాము. అది అబద్ధం అన్న నివేదికలు కూడా. నివేదిక ఎందుకు అబద్ధం అవుతుంది? నివేదిక ఎందుకు అబద్ధం అవుతుంది? కావాలని ఎవరు చెప్పరు కదా, లేదా ఇంత ఎలా అవుతుంది? పోనీ నివేదిక అవుతుందంటే ఇన్నాళ్ళ నుంచి ప్రసాదం తింటున్నాం, గత ప్రభుత్వంలో ప్రసాదం తిన్నాం, ఎంత మార్పు ఉంది తెలిసిపోతుందా? మొత్తం పట్టి బెల్లం అని చెప్తే తింటుంటే నీళ్లు తగులుతున్నట్టు ఇది ఉంటుంది, 2వ రోజు కల్లా పాడైపోతుంది. మరి ఇప్పుడు పాడవట్లేదు అంటే ఇప్పుడు శ్రద్ధ పెడుతున్నారనే అర్థం. అప్పుడు మరి అంటే సంబంధం లేని, ఒక భక్తి భావం లేని వాళ్ళని అక్కడ చేర్చారు అంతే. వాళ్ళకి దేవుడు అంటే భక్తి ఉండదు, వ్యాపార దృష్టే అది, ఆ తప్పితే వేరే ఏం లేదు.